మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 29 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమని, ఆ కమిటీలో చందుర్తి మండల కేంద్రానికి చెందిన గొట్టె ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామిని నియమించడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు పులిసత్యం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన వారికే పదవులు ఇస్తుందని, వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాట్లు చేశారని అన్నారు. కమిటీలో ఇద్దరికి అవకాశం కల్పించినందుకు మండల ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ నియోజకవర్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ నూతనంగా నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్పు ఆదిశ్రీనన్న గారి ఆధ్వర్యంలో మన గత ప్రభుత్వాలు చేయని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముందంచన ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ అయితే ఎవరైతే చేస్తున్నారో వారిని గుర్తించి 29 మందికి ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ కమిటీలో వీరందరికీ ఇవ్వడం నిజంగా ఆ యొక్క ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఎన్నడూ కూడా లేని విధంగా మనకు 29 మందికి కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి ఒక 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుండి అదే గొట్టె ప్రభాకరు, రామస్వామి అన్న కావచ్చు, చింతపంటి రామస్వామి అన్న కావచ్చు, ఇంకా 27 మందికి కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మహాశివరాత్రి సందర్భంగా కమిటీలో ఇవ్వడం నిజంగా శివన్నకు నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకు అనంటే ఇవాళ గుర్తించింది పార్టీ, ఎవరైతే ఏ మండలంలో ఎవరైతే పార్టీ గురించి ముందుండి పార్టీ గురించి మీద కాంగ్రెస్ జెండా మోస్తూ వారిని ఇవాళ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ఈరోజు మన వేములవాడ నియోజకవర్గంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటే మన తెలంగాణలో పెద్ద గొప్ప ఒక టెంపుల్ అని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ గుర్తించి ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క 29 మందికి ఇలా చోటు దక్కిందంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వీళ్ళు 29 మందికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు ఇంకా మంచిగా ఈ శివరాత్రి సందర్భంగా మీరు ముందుండి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు 29 మంది మీరు ఒక వేములవాడ టెంపుల్ హిందూ సాంప్రదాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి ఈ విందులను మీరు ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా మనము మీకు ఇచ్చిన ఆ యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీరందరి సలహాలతోని మీకు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినప్పుడు మీరందరూ దాన్ని మీరు నెరవేర్చుకొని ఈ యొక్క 26, 27వ తారీఖు రోజున జరిగే మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ ముందుండి భక్తులకు ఇబ్బంది కాకుండా చేయాలని నేను కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.